పార్కు స్థలాలు అన్యాక్రాంతం కాకుండా బీఆర్ఎస్ నాయకులతో కేసీఆర్ జన్మదినోత్సవం సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటించాలని బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. రంగారెడ్డి జిల్లా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జాలు చేస్తుంటే ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మొక్కలు నాటాలని పిలుపునివ్వడం హాస్యాస్పదంగా ఉందని రామకృష్ణారెడ్డి ఎద్దేవా చేశారు. బడంగ్పేట్ కార్పొరేషన్లో దాదాపు 150కి పైగా పార్కు స్థలాలున్నాయని, అందులో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జా గురిచేశారని, చివరికి రోడ్లను సైతం కబ్జా చేశారని ఆరోపించారు. బడంగ్పేట్ కార్పొరేషన్లో ఇంత జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పట్టించుకోవడం లేదని, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు అధికారులు కూడా కబ్జాదారులకు వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా, అలాగే మీ యొక్క అనుచరులకు నేను ముఖ్యంగా ఈ సవాల్ విసురుతున్నాను. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో సమాచారం చట్టం కింద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లో మేము ఆర్టీఐ కింద మేము తీసుకున్నటువంటి ఓపెన్ పార్కుల స్థలాలు, ఓపెన్ ల్యాండ్ల గురించి మేము ఇక్కడ తీసుకున్నాం. దాదాపు 150 ప్లాట్లకు పైగా ఇక్కడ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పార్కులు కానీ ఓపెన్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పి ఆర్టీఐ ద్వారా మాకు ఇచ్చిన లిస్ట్ అమ్మాయిది. గతంలో హరితహారం కార్యక్రమంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు అనేక చోట్ల కొన్ని వేల మొక్కలు నాటారు. అలాగే ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏమనగా, మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పార్కులలో మీ కార్యకర్తలతోటి, కేసీఆర్ గారి అభిమానులతోటి, పెద్ద నాయకులతోటి మీరు 3 మొక్కలు కాదమ్మా 30 మొక్కలు నాటినైనా మన అంత స్థలాలు ఉన్నాయి మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పార్కులు, ఓపెన్ ల్యాండ్లు. నేను ఒకటే సవాల్ విసురుతున్నాను, మీరు ఖచ్చితంగా నా సవాల్ స్వీకరించి మీరు ఏవైతే ఓపెన్ ల్యాండ్లు, పార్కుల స్థలాల్లో మొక్కలు నాటాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మన 30వ డివిజన్లో ఎంసీఆర్ కాలనీలో పార్కుల స్థలాలు దాదాపు 2000 గజాల పైన ఉన్నాయి. అలాగే దాదాపు ఒక 2000 గజాల రోడ్లు, ఈ 2000 గజాల రోడ్లు మాయమైనవి, 2000 గజాల పార్కులు మాయమైనవి. ఇవి మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇంతకుముందు గతంలో ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు కదా, అక్కడ మీకు నిజంగా ఈ పార్కులు కబ్జా కాలేదు, అలాగనే ఉన్నాయి, మా అంచల్లో ఎవరు ఇవి మింగలేదు, ఇవి ప్రజల కోసమే ఉన్నాయని నిరూపించాలనుకుంటే మీరు ఎంసీఆర్ కాలనీలో పార్కులలో మొక్కలు నాటాలని చెప్పి మీకు ఈ వీడియో ద్వారా నేను కోరుతున్నాను. అలాగే మన మారుతినగర్లో దాదాపు 2000 పైన గజాలు, అది ఒక కుంట, అక్కడ ఇది పార్క్ అని చెప్పి గతంలో ఉన్న టీపీఓ గారు అక్కడ ఒక బోర్డు పాతడం కూడా జరిగింది. అక్కడ ఉన్న కాలనీ వాళ్ళు ఇది పార్క్ అని చెప్పి ఒక చిన్న విగ్రహం పెట్టుకుంటే, ఇక్కడ ఉన్న మీ యొక్క అనుచరులు, మీ బీఆర్ఎస్ నాయకులు వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళని కోర్టు చుట్టూ తిప్పడం జరిగింది. వాళ్ళ కోర్టులకు భయపడి మాకు ఎలాంటి పార్కులకు సంబంధం లేదని చెప్పి వాళ్ళతోటి పేపర్ రాయించుకున్న ఘనత మీ బీఆర్ఎస్ నాయకులు, మీ యొక్క అనుచరులు. ఈరోజు ఒకటే సవాల్ విసురుతున్నాను, సబితా ఇంద్రారెడ్డి గారికి, అలాగే ఇక్కడ ఉన్న స్థానిక మాజీ కార్పొరేటర్లకి, మీ యొక్క అనుచరులకి, మీ అభిమానులకు అందరికీ నేను ఒకటే సవాల్ విసురుతున్నాను. సబితా ఇంద్రారెడ్డి గారు ఇచ్చిన 3 మొక్కలు నాటే కార్యక్రమం ఇచ్చారు కదా, మీరు ఓపెన్ ల్యాండ్లలో, పార్కులలో ఖచ్చితంగా మీరు మొక్కలు నాటాలి. ఖచ్చితంగా అక్కడ మొక్కలు నాటి ఇవి కబ్జా గురి కాలేవు, ఇంకా ప్రజల కోసమే ఉన్నాయని చెప్పి మీరు ఈ మొక్కలు నాటి మీరు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. అలాగే కాంగ్రెస్ యొక్క నాయకులకు కూడా నేను విన్నవించుకున్నాను. మా బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నో ప్లాట్లు, పార్కులు కబ్జా గురైనవి. గతంలో కాంగ్రెస్, ఇప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు మళ్ళా కాంగ్రెస్. పార్టీలో కండువాలు మారాయి, మీ కండువాలు మారి